నగరు ప్రతి సంవత్సరం ఏమైందంటే బస్తాలు కానీ మనకున్న సుత్తిలు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే సుత్తిలు మేమే కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. బస్తాలు మాకు ఇబ్బంది, పాత చిన్న బస్తాలు అవి తెచ్చి మళ్ళీ పోతుంటే కాంటాకు ఇక్కడ చేసిన ధాన్యము కొనుగోలు చేస్తారు. ఇక్కడ 1 క్వింటాల్ కట్ చేసినా కానీ అడిగి పోయినాక ఏం చేస్తారంటే బాగాలేదని చెప్పి అక్కడ ఆపేసి 1-2 కిలోలు కట్ చేస్తామంటే ఎటు కానీ పరిస్థితులు ఉన్నప్పుడు కట్ చేయండి ఏం చేస్తాం. మాకు ఎట్లయితే మాకు కొనుగోలు చేయాలి, మాకు పైసలు కావాలి. ఆల్రెడీ మన పొలాలు దునకాలకు వచ్చినాయి, ఏం చేయాలన్న బాధతోనే కూర్చుంటారు అంత తప్ప ఇంకా వేరే పరిస్థితి లేదు. ఇక్కడ మన ఏనుగుల సుదర్శన్ రెడ్డి అన్న ప్రతి పంటకు వచ్చి మాకు చాలా సాల్వ్ ఆయన చేస్తున్నా గానీ చూడండి కనబడుతుంది. వాన వచ్చిందంటే ఒక్క ఒడ్డు కూడా ఉండదు, మొత్తం కిందికే పోతుంది. మాకు ఒక్కటే అన్న ఒక్క రోజు సాయంత్రం వరకు ఒక 5-6 బండ్లు లేబర్ నుండి ధనాదాన్ని వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఉంది. సాయంత్రం వరకు వాన ఎప్పుడు పడుతుంది ఏమైతుందో సీత పాడవుతుంది సార్. ఎండ వేయలేక తీయలేక వెయ్యలేక సార్ ఏం చెయ్యాలి బాధ. ఎన్ని రోజులు అయిందమ్మా ఇది వచ్చి? 20 రోజులు అవుతుంది సారు. అన్ని మొలకలు అట్లా వచ్చినాయి. 2 మొలకలు మర్ర పోసినా మళ్ళీ అనబడ్డది. ఇక మళ్ళీ మర్ర పోయాలి. ఇక్కడ కాకుండా బయటికి తెచ్చి ధాన్యం అక్కడ పడకుండా తీసుకొని కలిపేసి 20 రోజులకు వస్తుంది సార్. అగబాడ మీద వచ్చినారు. ధాన్యం ఇంత మంచి ధాన్యాన్ని మళ్ళా పట్టమంటారు సార్. ఇది పట్టాలి కిరాయి 1 మంత్ మాకు ఇతర బోర్డు ఇస్తేనేమో ఇంత మంచి ఇతర బోర్డు ఇవ్వాలండి సార్. మీరు గతంలో ఏం జరిగిందంటే ఒకసారి వాడికి 2 సార్లు పట్టినా కూడా వాళ్ళు పోవట్లేదు. మళ్ళీ వాళ్ళు స్పెషల్ మిషన్ ఒకటి మిషన్ లో పోసి ఆ మిషన్ ఒకటే మిషన్ ఉండడం వల్ల రోజు 4-5 అది అన్నయ్య ఇది మీతి పోయింది కింద వాన పడి అమ్మాయి కదా ఒకసారి ఎత్తి మళ్ళీ పక్కకు పోపిస్తే పూలామెన్ పెట్టి ఒక పూలామెన్ పెట్టి నాకు చేత కాదని వేరే పూలామెన్ పెట్టి పోపించి పట్టేసి మళ్ళీ నానే మళ్ళీ నాటితే మళ్ళీ కొన్ని పోతాయి. అన్ని పోయినాక మేము ఏం తీసుకుపోవాలి సార్? ఇక చెప్పు మీకు ఇట్లా వచ్చేదాకా కాదు పైన జర ఫస్ట్ లేపాలి కదా, కింది ఉంటే అట్లుంటాయేమో అని. పేద రైతులు అయిపోతారు. కోల్డ్ రైతులు ఎన్ని పెడతారో అని సీరియల్ నెంబర్ నడవదు. అది సీరియల్ నెంబర్ కూడా రాసుకుంటారు. ఒడ్లు అందరూ పట్టినాక తర్వాత మధ్యలో కెట్టి పెట్టి మిషన్ కొట్టారు. అంటే ఈ ఒడ్లు మీరు మిషన్ రోజు పట్టాలని చెప్పి తర్వాత 400-500 లోడ్ పొద్దునెచ్చి పొద్దున అంటే 400 బస్తాలు. ఆయన అయిపోలేదు మరి.